మన భూమి మీద మనం ఊహించని ఎన్నో వింత జీవులున్నాయి. కానీ ఒక పక్షి ఉండి కూడా ఎగరలేకపోవడం, ఒక చిలుకై ఉండి కూడా రాత్రిపూట మాత్రమే బయటకు రావడం, ఒక చిన్న పిల్లిపిల్ల బరువు ఉండడం, ఇవన్నీ వినడానికి ఆశ్చర్యంగా ఉన్నాయి కదూ? అవును, మనం మాట్లాడుకుంటున్నది ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అత్యంత బరువైన మరియు ఎగరలేని ఏకైక చిలుక కాకాపో గురించి. దీన్ని చూస్తే ఒక పెద్ద బొమ్మలా అనిపిస్తుంది. ముఖం గుడ్లగోబలా ఉంటుంది, శరీరం చిలకలా ఉంటుంది. కానీ దీని నడక మాత్రం బాతులా ఉంటుంది. ఇది ఎంత అరుదైంది అంటే ఒకానొక దశలో ప్రపంచం మొత్తం మీద వీటి సంఖ్య కేవలం 51కి పడిపోయింది. అంటే ఈ భూమి మీద ఈ జాతి శాశ్వతంగా అంతరించిపోవడానికి కేవలం ఒక అడుగు దూరంలో నిలబడింది. కానీ శాస్త్రవేత్తలు ఊరుకోలేదు. అసలు ఈ పక్షి ఎందుకు ఎగరలేదు, ఎందుకు ఇవి చనిపోతున్నాయి అని తెలుసుకోవడానికి చేసిన ప్రయాణం ఏకంగా న్యూజిలాండ్ చరిత్రనే మార్చేసింది. ఈరోజు ఈ వీడియోలో మనం కాకాపో మనుగడ కోసం జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద వైల్డ్ లైఫ్ రెస్క్యూ మిషన్ గురించి తెలుసుకోబోతున్నాం. మనం కాకాపో కథని అర్థం చేసుకోవాలంటే కొన్ని కోట్ల ఏళ్ల వెనక్కి వెళ్ళాలి. న్యూజిలాండ్ అనేది కొన్ని కోట్ల ఏళ్లపాటు ఇతర ఖండాల నుంచి వేరుగా ఉండిపోయింది. దీనివల్ల అక్కడ ఒక ప్రత్యేకమైన పర్యావరణం ఏర్పడింది. సుమారు 6 కోట్ల ఏళ్ల వరకు న్యూజిలాండ్లో భూమిపై తిరిగే క్రూర మృగాలు అసలు లేనే లేవు. అక్కడ కేవలం పక్షుల రాజ్యం మాత్రమే ఉండేది. క్రూర జంతువులు లేని చోట పక్షులకి భయం ఉండదు. కాకాపోలకు నేల మీదే పుష్కలంగా ఆహారం దొరికేది. పైగా పారిపోవాల్సిన అవసరం కూడా రాలేదు. దీంతో అవి మెల్లమెల్లగా తమ రెక్కల్ని వాడడం మానేశాయి. కాలక్రమేణా వాటి రెక్కల కండరాలు బలహీనపడ్డాయి. కానీ శరీరం మాత్రం బాగా లావుగా తయారైంది. అలా కాకాపో ఎగరలేని చిరుకుగా పరిణామం చెందింది. వీటికి రక్షణ కోసం ప్రకృతి ఒకే ఒక ఆయుధాన్నిచ్చింది. అదే వీటి ఆకుపచ్చ రంగు. ఏదైనా డేగలాంటి పక్షి ఆకాశం నుంచి చూస్తే ఈ కాకాపోలు గడ్డకట్టినట్టు కదలకుండా నిలబడిపోయేవి. వీటి రంగు అడవిలోని పాచి మరియు పొదలతో కలిసిపోయేది. అప్పట్లో ఈ పద్ధతి వీటికి ప్రాణభిక్ష పెట్టింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. 13వ శతాబ్దంలో మనుషులు న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టారు. వారితో పాటుగా వారు పిల్లులు, ఎలుకలు, కుక్కలు మరియు స్టోర్స్ వంటి క్రూర జంతువుల్ని వెంట తెచ్చుకున్నారు. కాకాపో పక్షులకి వేట జంతువుల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియదు. ఇక్కడ ఒక విచిత్రమైన సమస్య ఎదురైంది. పిల్లులు మరియు ఎలుకలు కళ్లతో కంటే వాసనతో ఎక్కువగా వేటాడతాయి. కాకాపో పక్షులకు ఒక ప్రత్యేకమైన తీయటి వాసన ఉంటుంది. ఈ వాసన పిల్లులకి సులభంగా తెలిసిపోయేది. కాకాపోలు ప్రమాదం రాగానే కదలకుండా నిలబడేవి. పిల్లులకు అది ఇంకా సులభమైంది. అవి కదలకుండా నిలబడ్డ కాకాపోల్ని సులభంగా చంపేసేవి. కేవలం కొన్ని వందల ఏళ్లలోనే లక్షల సంఖ్యలో ఉన్న కాకాపోలు మాయమైపోయాయి. 1900 నాటికి ఇవి అసలు ఉన్నాయా లేదా అనే అనుమానం కలిగింది. శాస్త్రవేత్తలు వీటిని లివింగ్ డెడ్ అని పిలిచేవారు. 1970వ దశకంలో శాస్త్రవేత్తలు న్యూజిలాండ్ అడవులన్నీ జల్లెడ పట్టారు. చివరికి స్టీవర్ట్ ఐలాండ్ అనే ప్రాంతంలో కొన్ని కాకాపోలు కనిపించాయి. కానీ అక్కడ కూడా పిల్లుల దాడి మొదలైంది. ప్రభుత్వం వెంటనే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. మిగిలి ఉన్న అన్ని కాకాపోలను పట్టుకుని వేట జంతువులు లేని అంచర్ ఐలాండ్ మరియు కోడ్ఫిష్ ఐలాండ్ వంటి నిర్మానుష్య దీవులకి తరలించారు. అక్కడ ఎలుకలు, పిల్లులు ఉండకూడదని శాస్త్రవేత్తలు ఆ దీవుల్ని పూర్తిగా శుభ్రం చేశారు. మనుషులు ఆ దీవులకు వెళ్లాలంటే తమ బూట్లు, బట్టలు అన్నింటినీ స్టెరిలైజ్ చేసుకోవాలి. ఒక్క బ్యాక్టీరియా కూడా లోపలికి వెళ్లడానికి వీల్లేదు. అంత కఠినంగా నిబంధనలు పెట్టారు. ఇక అంతా బావుంది, జనాభా పెరుగుతుంది అని అందరూ సంబరపడ్డారు. కానీ ప్రకృతి మరో షాక్ ఇచ్చింది. సురక్షితమైన దీవుల్లో పెట్టిన తర్వాత కూడా కాకాపోలు పిల్లల్ని కనడం లేదు. ఏళ్లు గడుస్తున్నాయి కానీ ఒక్క గుడ్డు కూడా కనిపించడం లేదు. శాస్త్రవేత్తలకు పిచ్చెక్కినంత పనైంది. అసలు ఆహారం ఉంది, రక్షణ ఉంది, కానీ ఇవి ఎందుకు సంతానోత్పత్తి చేయడం లేదు? అప్పుడు బయటపడింది ఒక అద్భుతమైన నిజం. కాకాపోలు ప్రతి సంవత్సరం సంతానోత్పత్తి చేయవు. అవి కేవలం రిము అనే ఒక స్థానిక చెట్టు పండ్లు కాసినప్పుడు మాత్రమే గుడ్లు పెడతాయి. ఈ రిము చెట్లు ప్రతి సంవత్సరం పండ్లివ్వవు. ప్రతి 2 నుంచి 4 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఇవి విపరీతంగా పండ్లిస్తాయి. రిము పండ్లలో కాల్షియం మరియు విటమిన్ డి అత్యధికంగా ఉంటాయి. ఆడ కాకాపో శరీరానికి ఈ పోషకాలు అందితేనే దానిలో గుడ్లు పెరిగే సామర్థ్యం వస్తుంది. అంటే ప్రకృతి సిద్ధంగా ఉంటేనే కాకాపోలు సిద్ధంగా ఉంటాయి. ఇది తెలిసిన తర్వాత శాస్త్రవేత్తలు ప్రకృతి చక్రం కోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు. 2002లో రిము చెట్లు పుష్కలంగా పండ్లిచ్చాయి. శాస్త్రవేత్తలు ఈ అవకాశాన్ని వాడుకోవాలి అనుకున్నారు. పక్షులు మరింత బలంగా ఉండాలని, అవి ఎక్కువ గుడ్లు పెట్టాలని భావించి పక్షులకు అదనంగా మంచి పోషకాహారాన్ని అంటే పెల్లెట్స్ అందించారు. ఆ సంవత్సరం రికార్డు స్థాయిలో పిల్లలు పుట్టాయి. కానీ డేటాను చూసిన శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. పుట్టిన పిల్లల్లో 90% మగ పక్షులే. ఆడపక్షులు లేకపోతే భవిష్యత్తులో జనాభా ఎలా పెరుగుతుంది? ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. దీని వెనుకున్న సైన్స్ ఏంటంటే
ట్రైవర్స్ విల్లార్డ్ హైపోథెసిస్. కాకాపోలలో మగ పక్షులు ఆడవాటి కంటే 40% పెద్దవిగా ఉంటాయి. తల్లి పక్షి శరీరం చాలా బలంగా, ఆహారం అపరిమితంగా ఉన్నప్పుడు అది సహజంగానే మగపిల్లలకి జన్మనిస్తుంది. ఎందుకంటే మగపక్షి బలంగా పెరిగి ఎక్కువ సంతానాన్ని వృద్ధి చేయగలదని ప్రకృతి సంకేతమిస్తుంది. వెంటనే శాస్త్రవేత్తలు తమ వ్యూహాన్ని మార్చారు. ఆడపక్షులకిచ్చే ఆహారాన్ని తగ్గించారు. అవి మరీ లావుగా అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. అప్పుడు మాత్రమే ఆడ మగపిల్లల నిష్పత్తి సమానంగా రావడం మొదలైంది. కాకాపోలు గుడ్లు పెట్టినప్పుడు అవి పగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే శాస్త్రవేత్తలు ఒక హైటెక్ పద్ధతిని వాడారు. ఆడపక్షి గుడ్డు పెట్టగానే ఆ అసలు గుడ్డుని ల్యాబ్కు తరలించి ఇంక్యుబేటర్లో భద్రపరుస్తారు. దానికి బదులుగా గూట్లో 3D ప్రింటెడ్ స్మార్ట్ ఎగ్ ఉంచుతారు. ఈ స్మార్ట్ గుడ్డు లోపల సెన్సార్లుంటాయి. ఇది గూటిలోని వేడిని రికార్డ్ చేస్తుంది. అంతేకాదు, అసలు గుడ్డులో పిల్ల పుట్టే సమయానికి ఈ ప్లాస్టిక్ గుడ్డు లోపల నుంచి కూడా పిల్లపక్షి అరిచినట్టు శబ్దాలొస్తాయి. దీనివల్ల తల్లి పక్షి తన పిల్ల పుడుతోందని నమ్మి మానసికంగా సిద్ధమవుతుంది. ఆ తర్వాత అసలు పిల్లని తెచ్చి గూట్లో పెడతారు. ఎంతటి అద్భుతమైన ఆలోచన కదా. 2019లో కాకాపోలకు మరో పెద్ద కష్టం వచ్చింది. అస్పెర్గిలోసిస్ అనే ఒక ప్రమాదకరమైన ఫంగల్ వ్యాధి అడవిలో వ్యాపించింది. ఇది పక్షుల ఊపిరితిత్తుల్ని నాశనం చేస్తుంది. కేవలం కొన్ని వారాల్లోనే 21 పక్షులు జబ్బుపడ్డాయి. ప్రతి కాకాపో కోట్లు ఖరీదు చేసే వజ్రంతో సమానం. అందుకే న్యూజిలాండ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది. హెలికాప్టర్ల ద్వారా పక్షుల్ని వెటర్నరీ ఆసుపత్రులకు తరలించారు. నెలల తరబడి చికిత్స చేసి వాటిని ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఈ సంఘటనలో ప్రజలు కూడా లక్షల డాలర్ల విరాళాలిచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక్కడ మనం కాకాపో గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల్ని తెలుసుకుందాం. దీర్ఘాయువు. కాకాపోలు దాదాపు 90 నుంచి 100 సంవత్సరాల వరకు జీవించగలవు. ఇవి పక్షుల ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించే జీవులు. ఇవి పగలు నిద్రపోయి రాత్రిపూట మాత్రమే తిరుగుతాయి. అందుకే వీటిని నైట్ ప్యారెట్ అని కూడా అంటారు. వీటికి కళ్ళ చుట్టూ ఉన్న వెంట్రుకలు గుడ్లగూబలా ఉంటాయి. ఇది రాత్రిపూట దారి వెతుక్కోవడానికి సెన్సార్లుగా పనిచేస్తాయి. మగ కాకాపోలు ఆడవాటిని ఆకర్షించడానికి తమ గుండెను ఒక డ్రమ్లాగా చేసి బూమింగ్ శబ్దం చేస్తాయి. ఈ శబ్దం 5 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. కాకాపో పక్షుల నుంచి తేనె లేదా పువ్వులు వంటి తీయటి వాసన వస్తుంది. ఇవి 4 కిలోల వరకు పెరుగుతాయి. ఇది ఒక చిన్ని పిల్ల బరువుతో సమానం. ఇవి చాలా తెలివైనవి మరియు మనుషులతో త్వరగా స్నేహం చేస్తాయి. సిరోకో అనే కాకాపో ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇవి ఎగరలేవు, కానీ ఒక్కరోజులో 5 కిలోమీటర్ల వరకు నడవగలవు. ఇవి కేవలం శాకాహారులు. పండ్లు, ఆకులు మరియు విత్తనాల్ని మాత్రమే తింటాయి. పేర్లు. న్యూజిలాండ్లో ఉన్న ప్రతి ఒక్క కాకాపో పక్షికి ఒక పేరుంది. వాటికి ఐడెంటిటీ కార్డులు మరియు ట్రాకర్లు కూడా ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం 51తో మొదలైన ఈ పోరాటం ఈరోజు ఒక అద్భుతమైన ఫలితాన్నిచ్చింది. 2024 నాటికే కాకాపోల సంఖ్య 236కు చేరుకుంది. ఇది చిన్న సంఖ్యలా అనిపించవచ్చు, కానీ ఒక అంతరించిపోతున్న జాతికి ఇది ఒక గొప్ప విజయం. ప్రతి సంవత్సరం కొత్త పిల్లలు పుడుతున్నాయి. ఇప్పుడు శాస్త్రవేత్తలు జెనెటిక్ మ్యాపింగ్ ద్వారా పక్షుల మధ్య ఇన్బ్రీడింగ్ సమస్య లేకుండా చూస్తున్నారు. అంటే ఈ జాతి భవిష్యత్తులో ఆరోగ్యంగా పెరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కాకాపో కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. మనం చేసిన చిన్న పొరపాటు జంతువుల్ని తీసుకురావడం ఒక జాతిని నాశనం చేయగలదు. కానీ మనం గట్టిగా అనుకుంటే ఆధునిక సాంకేతికతను వాడుకుని మళ్లీ ఆ జాతిని బతికించవచ్చు. ప్రకృతిలోని ప్రతి జీవికి ఈ భూమి మీద బతికే హక్కుంది. ఇలాంటి అరుదైన జీవజాతిని మనం కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటేనే భావితరాలకు వీటి గురించి తెలుస్తాయి. లేకుంటే కాలక్రమేణా అవి అంతరించిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాకాపో అనేది కేవలం ఒక పక్షి మాత్రమే కాదు, అది న్యూజిలాండ్ వారసత్వం. ఈరోజు ఆ పక్షులు మళ్లీ అడవుల్లో బూమింగ్ శబ్దాలు చేస్తున్నాయంటే అది వేల మంది శాస్త్రవేత్తల కృషి మరియు లక్షలాది మంది ప్రకృతి ప్రేమికుల కల. ఈ వింత చిలుక గురించి మీకేమనిపించింది? కాకాపో పక్షుల్ని కాపాడడానికి శాస్త్రవేత్తలు చేసిన ఈ ప్రయత్నం మీకు నచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సైన్స్ మరియు హిస్టరీ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. సెలవు.